హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి టెర్రస్ గార్డెన్ చూపిస్తానండి. సో ఈ ఇల్లు అయితే మా వదిన వాళ్ళదనమాట. వదిన వాళ్ళ ఇంటి పైన మిద్దె తోట అంటారు కదా, టెర్రస్ గార్డెన్ ఇంగ్లీష్లో. సో అది చేస్తున్నారు. సో వీలున్నంత వరకు దొరికిన కుండీలు, బ్యాగ్లు, సంచులు, ఇంకా ఏవి దొరికితే అవి వాటిని అన్నింటినీ కూడా ఉపయోగించి మంచిగా డాబా మీద అన్నీ కూడా ఒక మిద్దె తోటలాగా తయారు చేసుకున్నారండి. ఇక్కడ చిక్కుడుకాయలని, వంకాయలని, టమాటాలని, ఇంకా చాలా రకాల కూరగాయలు ఉన్నాయి. అలాగే ఫ్లవర్స్ కూడా మందారం అని, గులాబీ, ఇంకా అది ఉంది ఇది లేదని లేదు, అన్నీ ఉన్నాయి. సో ఇక్కడైతే చూపిస్తా చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, బ్లాక్ కలర్ 100 రూపీస్ టబ్స్ ఉంటాయి కదా అండి, దానిలో అయితే టమాటో, అలాగే మందార, ఇంకా చాలా రకాల మొక్కలు పెట్టారు. ఇక్కడ చూసారా, పట్టుగోరింటి పువ్వులండి. ఇవి ఒక సీజన్లోనే ఉంటాయి, అన్ని సీజన్స్లో ఉండవు, బట్ చాలా ఎక్కువగా పూస్తాయి. వీటిని నేను ఫస్ట్ చూడగానే కోడి జుత్తు అనుకున్నానండి. కోడి జుత్తు అని ఒకటి ఉంటుంది కదా, ఇదే పింక్ కలర్లో ఉంటాయి. అవి ఎవరికి ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే డాబా పైన ఒక పక్కకి పెద్ద గోడలా కట్టుకొని దాని మీద అలా చూడండి బ్లాక్ కలర్ టబ్స్, 100 రూపీస్ టబ్స్ ఇవన్నీ కూడా. ఈ టబ్స్ పెట్టేసి మొత్తం మొక్కలండి, అంటే తులసి మొక్కలు, ఆకుకూరలు, లిల్లీ చెట్లు, అలాగే గులాబీ చెట్లు, డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ చెట్టు చూసారా ఎంత బాగా పెరిగిందో మొక్క. అండ్ కింద చూడండి ఎన్ని తులసి మొక్కలు ఉన్నాయో. ఇక్కడ మా ఆయన పిల్లలు అందరూ కలిసి గాలిపటాలు ఎగరేసుకుంటున్నారు. ఈ చిన్న సంచిలో చూడండి కొత్తిమీర, అలాగే వంకాయ మొక్కలు అనమాట ఇవి. సో ఈరోజైతే చిక్కుడుకాయలు చాలా 1 కిలో వరకు వచ్చాయన్నమాట. అవే కర్రీ చేశారు మా అత్తయ్య. అండ్ ఇక్కడ చూడండి మందారాలు, రకరకాల మందారాలు ఉన్నాయి. అలాగే ఇంకా నాకు చాలా మొక్కల పేర్లు కూడా తెలియదండి, అన్ని రకాలు ఉన్నాయి. మా వదినకి అసలు ఖాళీయే ఉండదు. మార్నింగ్ 8కో ఎప్పుడో వెళ్తే ఈవినింగ్ 6కి వస్తారు. ఈ మధ్యలో గ్యాప్లో ఎప్పుడు దొరుకుతున్నాయో, టైం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు కానీ తెస్తున్నారు అనమాట. టైం దొరికినప్పుడల్లా ఒక్కొక్క మొక్క తెచ్చి పెడుతున్నారు. గులాబీ మొక్కలు కూడా అంట్లు తెచ్చి పెట్టారంట మా అత్తయ్య వేరే వాళ్ళ దగ్గర. అవి కూడా చాలా బాగా వచ్చాయి. అదైతే చిక్కుడు పాదు. హన్సీ పాప అయితే హాలిడేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా రోజు ఇక్కడికి వచ్చి కైట్స్ ఎగరేసుకుంటుంది. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ గులాబీ మొక్కను చూపించమని మా అత్తయ్య నాకు గంట నుంచి ఆ మొక్కను చూపించు బాగా పెరిగిందని చెప్తున్నారు. కానీ ఈ వీడియోని లాంగ్ ఫార్మేట్లో తీయకపోవడం వల్ల సగం సగం కనిపించింది అనమాట మొక్క. ఇక్కడ టమాటో చూడండి, ఇవి కూడా ఫుల్గా కాసాయి, దాన్ని కూడా చూపించని చెప్తున్నారు. నిజంగానే చాలా బాగా కాసాయండి. చూసారు కదా, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.